ఎఫెసీ 6వ అధ్యాయంలో క్రైస్తవుల యొక్క ఆయుధాలు, క్రైస్తవుని ఆయుధాలు, క్రైస్తవుల ఆయుధాలు ఎవరైనా చెప్పగలరా? క్రైస్తవుని ఆయుధాలు 3 చెప్పుకున్నాం. 1, క్రైస్తవుల ఆయుధం విశ్వాసం. 2, క్రైస్తవుల ఆయుధం వాక్యం. 3, క్రైస్తవుల ఆయుధం సమాధానం. ఇంకా ఉన్నాయి క్రైస్తవుల ఆయుధం రక్షణ, క్రైస్తవుల ఆయుధం ప్రార్థన. ఇవన్నీ ఉన్నాయి. వాటిలో కొన్ని చెప్పుకుంటాం. క్రైస్తవుల యొక్క ఆయుధాలు, క్రైస్తవుల యొక్క ఆయుధాలు 1 విశ్వాసము. క్రైస్తవుల యొక్క ఆయుధాలు 1 విశ్వాసము, 2 వాక్యము, 3 సమాధానము లేదా సహవాసము, 4 ప్రార్థన, 5 రక్షణ. అది క్రైస్తవుడి యొక్క ఆయుధాలు. కానీ ఆయుధాలు ఉన్నాయి మీ దగ్గర? ఈ ఆయుధాలు లేకపోతే మనం ఓడిపోతాం. ఈ ఆయుధాలు లేకపోతే మనం ఓడిపోతాం. కుటుంబాలు దీవించబడం. మనకు ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరే అపవాది అంటారు, లేకపోతే ఘటసర్పం అంటారు బైబిల్లో పేరు. నీకు నాకు దేవుని పిల్లలకి ఒక శత్రువు ఉన్నాడు, వాడి పేరు అపవాది, లేకపోతే నరహంతకుడు, ఘటసర్పం అని వాడికి పేరు. వాడు నీ కుటుంబాన్ని నా కుటుంబాన్ని పతనం చేసి పాతాళంలో పడినట్టుగా వారు మన కుటుంబాన్ని పతనం కొరకు తిరుగుతూ ఉన్నారు. ఇప్పుడు వాటిని జయించడానికి మనకు కొన్ని ఆయుధాలు అవసరం. ఆ ఆయుధాలు మన దగ్గర ఉంటే వారు ఏమీ చేయలేరు. ఆయుధాలు లేకపోతే రేపు మన కుటుంబం పతనం అవుతుంది. మనం దేవుని పిల్లలు ఎప్పుడు పోరాడేవారుగా ఉండాలి. మనం పోరాడకపోతే మన కుటుంబాన్ని, దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకున్న వాళ్ళు అవుతాం. లోకంలో ఉన్న వాళ్ళు చూడండి ఎంత ఆరాటమో. వాళ్ళు అనుకున్న ఈ తినటానికో సంపాదించుకోవడానికి ఆరాటపడుతూ ఉంటారు. మన పరలోక రాజ్యాన్ని, దేవుని ఆశీర్వాదాలు పొందుకోవడానికి పోరాడాలి. పరలోక రాజ్యం నిత్యము బ్రతికే రాజ్యం అది. నీ పిల్లలు, నువ్వు నిత్యము బ్రతుకుతారు. అక్కడ మరణం లేదు, అక్కడ చీకటి లేదు, అక్కడ ఆకలి లేదు. ఇప్పుడు నిత్యము ఆనందం. అది ఎలా ఉంటుందో ఎవరు చెప్పలేరు. దాన్ని అనుభవించడం తప్ప ఎవరు ఊహకు అతీతమని. కానీ ఆ నిత్య రాజ్యంలో మనం ప్రవేశించడానికి దేవుడు ఆ పరలోక రాజ్యం సిద్ధం చేసి ఉంచారు. మనకు కావలసిన ఆయుధాలు కూడా ఆయన సిద్ధపరిచి ఉంచారు. అవి నువ్వు తీసుకోవాలి కంటే, అవి నువ్వు కలిగి ఉండాలి కంటే ఆయుధాలు. మనం పోరాడేది ఎవరితోటి చెప్పండి? మనుషులతో కాదు. దేవుని పిల్లల పోరాటం ఎవరితోటి? ఆకాశ మండలం అందున్న దురాత్మల సమూహాలతో మనం పోరాడుతుంది. నీకు తెలియకుండానే నువ్వు ఎవరితో పోరాడుతున్నావు తెలుసా? ఆకాశ మండలంలో ఉన్న దురాత్మల సమూహాలతో పోరాడుతున్నావు. 1 కాదు, 2 కాదు, 3 కాదు, కోట్ల సమూహాలతో నువ్వు పోరాడుతున్నావు. దురాత్మలని అవి నిన్ను పట్టి పీడించడానికి తిరుగుతూ ఉన్నాయి నీ చుట్టూ. నిన్ను అబద్ధంలో ముంచేయాలని, మోసంలో ముంచేయాలని, అసూయలో ముంచేయాలని, దేవుని సన్నిధికి రాకుండా అడ్డుపడుతూ, ఆర్థిక పరిస్థితులు పెడుతూ, కష్టాలు పెడుతూ, దేవుని చూడకుండా, దేవుని సన్నిధికి వెళ్లకుండా, ప్రభువుని ఆరాధించకుండా, దేవుని గడపరచకుండా, దేవునికి దూరం చేసి మన కుటుంబాన్ని పతనం చేసి నరకంలో పడేయడానికి ఓడలా తిరుగుతూ ఉన్నారు. ఆ తిరుగుతూ మనల్ని పాడు చేయాలని చూస్తున్న దురాత్మ శక్తులను ఎదిరించాలంటే క్రైస్తవులుగా మనకి కొన్ని ఆయుధాలు అవసరం. అవును, క్రైస్తవుల యొక్క ఆయుధాలు ఏంటి? విశ్వాసం, వాక్యం, సహవాసము, ప్రార్థన, రక్షణ. ఇవన్నీ క్రైస్తవం. ఆ వాక్యంలో రాయబడింది చూడండి. ఎఫెసీ రాసిన పత్రిక 6వ అధ్యాయము 12వ వచనం. ఏలయనగా మనము పోరాడున్నది శరీరులతో కాదు కానీ
ప్రధానులతోను అధికారులతోను ప్రస్తుత అంధకార సంబంధులకు లోకనాథులతోను ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతోను పోరాడుచు. ఎవరితో పోరాడుతున్నావు? శరీరంతో కాదు. ఆ కింద శరీరంతో కాదు కదా, పైన ఉండేస్తుంది కదా. ఆ కింద ఏమనుంది? రక్త మాంసములతో. అంటే రక్తము మాంసము గలవారితో కాదు మనం పోరాడుతుంది. అంటే మనుషులతో కాదు మనం పోరాడుతుంది. ఎవరితో పోరాడుతున్నాం? లోకనాథులు, అధికారులు, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహాలు. అధికారులు అంటే ఎవరు? లోకనాథులు అంటే ఎవరు? లోకనాథులు. లోకనాథులు అంటే లోకంలో దేవుళ్ళుగా పిలువబడతారు వాళ్ళు, కానీ దేవుళ్ళు కదా, దురాత్మలు వాళ్ళు. ఈ లోకం చాలా మంది దేవుళ్ళుగా పిలువబడుతున్నారు కదా, కానీ దేవుళ్ళు కదా, దురాత్మలు. వాళ్ళతో పోరాడుతున్నారు. అంటే ఎలాగా? వాళ్ళు మేమే దేవుడు అన్నట్టు చూపిస్తా ఉంటారు. నన్ను నమ్ముకొని కొబ్బరికాయ కొడితే నీకు ఆశీర్వాదం అంటాము, కానీ ఈయన దేవుడు, యేసుప్రభు దేవుడు అని తెలుసుకోవాలి. నువ్వు ఇల్లు పక్కన కొట్టేసి అటు ఇటు పెడితే నీకు దీవులు వస్తుంది అని చెబుతా ఉంటాడు. నిమ్మకాయ కొబ్బరికాయ గుమ్మడికాయ కడితే నీకు దీవులు వస్తుంది అని చెబుతా ఉంటాడు. లోకనాథుడు పోరాడుతుంటాడు నీ ఆత్మతోటి, కానీ దేవుడు ఏమో చెబుతా ఉంటాడు, అది వల్ల కాదు, యేసుక్రీస్తు విశ్వాసం ద్వారా మాత్రమే నువ్వు దీవించబడతావని. ఈ పోరాటం అంటే ఎవరితో పోరాడుతున్నాం మనం? లోకనాథులతోటి, అధికారులతోటి. అధికారులు అంటే లోకనాథులు దురాత్మలే, దేవుళ్ళుగా పిలువబడుతున్నారు కానీ దేవుళ్ళు కాదు వాళ్ళు, దురాత్మలు. రెండోది అధికారులతో. అధికారులు అంటే ఎవరు? ఆ దురాత్మలలో కొందరు అధికారులుగా ఉన్నారు. దురాత్మల్లోనే ఆ దురాత్మలకే కొన్ని దురాత్మలు అధికారులుగా ఉన్నారు. ఆ అధికారులతో పోరాడుతున్నారు. తర్వాత ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహములతో మనం పోరాడతాం. కాబట్టి అవి నిన్ను, నన్ను, మన పిల్లల్ని, మన కుటుంబం మొత్తాన్ని పతనం చేయడానికి తిరుగుతూ ఉంటాయి. కానీ ఇప్పుడు మనకేం కావాలి? ఆయుధాలు కావాలి. వాటిని జయించడానికి కాదు. శరీరం అయితే కత్తి తీసుకుని పొడిసేయచ్చు, లేకపోతే గన్ను తీసుకుని కాల్చి పడేయచ్చు. వాళ్ళు శరీరం కాదు, శరీరం కాదు, అవి దురాత్మల సమూహాలు. అమ్మా అర్థమవుతుందా? ఇప్పుడు వాటిని ఎదిరించాలంటే క్రైస్తవుల యొక్క ఆయుధాలు ఏమిటి? ఒకటి విశ్వాసం. ఆ వాక్యం కొంచెం ఏమనుంది? 16 వచనం, విశ్వాసమును డాలు పట్టుకుని దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులారు. అంటే విశ్వాసం అనే ఆయుధం మన దగ్గర ఉండాలి. విశ్వాసం లేకపోతే దుష్టుడు ఏం వేస్తున్నాడంట మన మీదకి? అగ్ని బాణాలు వేస్తున్నాడు. అగ్ని బాణం దిగితే ఇంకా ఉందండి భాషగా చెప్పండి. మామూలు బాణం దిగితేనే బతకడం కష్టం. ఇక అగ్నితో మండే బాణం వేస్తే ఇక మనిషి బతుకుతాడా చెప్పండి. కానీ వారు అగ్ని బాణం వేస్తున్నారు. ఈ అగ్ని బాణాలన్నింటి నుండి తప్పించబడాలంటే ఏ ఆయుధం ఉన్నారు మన దగ్గర? విశ్వాసం అనే ఆయుధం. విశ్వాసం అనే ఆయుధం మన దగ్గర దుష్టులు వేసే ప్రతి అగ్ని బాణాలన్నింటినీ ఆపేస్తాం. హల్లెలూయా. నిరాశ అనే ఒక అగ్ని బాణం వేస్తాం. నిరాశ ఏమున్నాయి? ఏ డబ్బులు ఉన్నాయి? వేసిన డబ్బులు నమ్ముకున్నాం కానీ ఏముంది? కనీసం ఆదివారం చికెన్ కట్టుకున్నావా? కనీసం చేపలు కట్టుకున్నావా? ఇట్లా నిరాశ ఒక అగ్ని బాణం వేస్తాం. నిజమే కదా అని కొంతమంది దేవుడికి దూరం అయిపోయిన ఉన్నారు. అబద్ధాన్ని సంపాదించుకొని కానీ దేవుడి మధ్య నిలుచుకుని పలికెళ్ళి దేవుడిని కూడి పెడతారా, మనం కూడా కష్టపడాలయ్యా, పని చేసుకోవాలి అని ఆదివారం కూడా ఎగ్గొట్టి పనులకు వెళ్ళి దేవుడు దూరం అయిపోయిన ఉన్నారు. ఆ అగ్ని బాధలు తెలుసుకొని అదే విశ్వాసం ఆయుధం ఉంటే ఏమంటా మనం? మనుషుడు రొట్టె వల్ల బతకడు. హల్లెలూయా. మనుషుడు రొట్టె వల్ల కాదు బతికేది, దేవుడు నోట నుండి వచ్చి ప్రతి మాట వల్ల బ్రతుకుతాడు. 2 రోజులు కాబట్టి చేస్తానా? 3 రోజులు కాబట్టి చేస్తానా? దేవుడు తర్వాత ఇస్తాడు. ఒకవేళ ఇవ్వకపోయినా పర్వాలేదు, ఆయన రాజ్యంలో యుగాలు జీవిస్తాడు. ఆ విశ్వాసం అనే డాలు, విశ్వాసం అనే ఆయుధం పట్టుకొని నిరాశ అనే అగ్ని బాణం వదిలినప్పుడు అడ్డు పెట్టాలి. హల్లెలూయా. ఆ అగ్ని బాణం పోయింది తర్వాత దేవుడు మనకి ఇవ్వనే ఇస్తాడు.
అయితే ఎంత గొప్ప దేవుడు అంటే, దేవుడు మన చెప్పుల గురించి కూడా ఆలోచించే దేవుడు. హల్లెలూయా. నువ్వు నేను వేసుకునే చెప్పుల గురించి ఆలోచిస్తున్న దేవుడు. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు నేను వేసుకున్న బట్టల గురించి ఆలోచిస్తున్న దేవుడు ఆయన. నీ ఆరోగ్యం గురించి, నా ఆరోగ్యం గురించి ఆలోచిస్తున్న దేవుడు ఆయన. నా పోషణ గురించి ఆలోచిస్తున్న దేవుడు ఆయన. నీ కొరకు ఆశీర్వాదాలు సిద్ధపరిచిన దేవుడు ఆయన. ఇతర దేశంలో అదే కదా ఉంది. వాళ్ళు ఐగుప్తు దేశం నుండి కనాను దేశానికి నడుస్తూ ఉంటే వాళ్ళ చెప్పులు అరిగిపోలేదు అంటే చెప్పుల గురించి కూడా ఆలోచిస్తూ ఉన్నారు ఆయన. హల్లెలూయా. వాళ్ళ బట్టలు పాతకెళ్ళలేదు అంటే పాత వైపు వాళ్ళు బట్టి పెట్టుకోవాలా, బట్టల గురించి ఆలోచించారు. వాళ్ళు కాళ్ళు వాయలేదు అంటే ఆరోగ్యాల గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. చూసారా, వాళ్ళ దృష్టి వాళ్ళ చూపు గురించి ఆలోచిస్తున్నాడు ఆయన. మరి పోషణ ఆకాశం నుండి మండాలు పిలిపించారు. ఎంత జాగ్రత్తగా ఆలోచిస్తున్నారు చూడండి దేవుడు. ఇవన్నీ దేవుడు మన గురించి ఆలోచిస్తున్నారు. అయితే ఆయన విశ్వాసం కలిగి ఉన్నారు. హల్లెలూయా. ఇంకొక దైవజనుడు ఇలాగ చెప్పాడు. ఒక దైవజనుడు ఇలాగ ఏమంటే, వాళ్ళు 40 సంవత్సరాలు నడిచారు. 40 సంవత్సరాలు నా కొడుకున్నాడు. వాడు 40 సంవత్సరాలు నడిస్తే చెప్పులు అది సరిపోతాయా? మరి ఎంత సైజు కావాలి? పెద్ద సైజు కావాలి కదా. వాడు పెద్దోడైపోతుంది. 40 సంవత్సరాలు పెద్ద సైజు కావాలి కదా. మరి ఆ పెద్ద సైజు కూడా ఆయనే ఇచ్చేశారు. హల్లెలూయా. వాడు వేసుకున్న షర్ట్ చిన్నది. ఇప్పుడు 40 సంవత్సరాలు అరణ్యంలో అయితే ఎంత షర్ట్ కావాలి చూడండి. ఆ షర్ట్ గురించి కూడా ఆలోచించి ఆ షర్ట్ ఆ సైజుకి వచ్చినట్టు చేసేవారు ఆయనే. ఎంత కేర్ దేవుడు తీసుకుంటారు చూడండి. అలా పోషిస్తారు మనల్ని, నో డౌట్. అందుకు అయితే ఎవరి ఎంత విశ్వాసం ఉంచాలి? దేవుని ఎంత విశ్వాసం. అదే విశ్వాసం ఆయన మాట్లాడుతున్నారు. సాతాను కూడా చాలా అగ్నిబాణం వేస్తారు. నిరాశ అగ్నిబాణం. ఏముంది, ఏం కట్టుకున్నాం, ఏం కట్టుకున్నాం, ఏముంది నిరాశ. అగ్నిబాణం వేసినప్పుడు ఈ ఆయుధంతో అగ్నిబాణాన్ని ఆపాలి. విశ్వాసం అనే ఆయుధం, విశ్వాసం అనే ఆయుధం అడ్డు పెట్టి ఆ అగ్నిబాణాన్ని. హల్లెలూయా. దేవుడు మనల్ని పోషించడం గ్యారంటీ. దేవుడు మనల్ని బలపరచడం గ్యారంటీ. మనల్ని తృప్తిపరచడం గ్యారంటీ. మనకు వస్త్రాలు ఇవ్వడం గ్యారంటీ. మనకు చెప్పులు ఇవ్వడం గ్యారంటీ. మనకు ఆరోగ్యం ఇవ్వడం గ్యారంటీ. అందులో సందేహం లేదు. అప్పుడు అగ్ని బాణాలు వేస్తూ ఉంటారు. దేవుళ్ళో లేకుండా దేవుడు మందిరాన్ని విడిచి వెళ్ళిపోయే అగ్ని బాణాలు వేస్తూ ఉంటారు. విశ్వాసంలో ఒక ఆయుధాన్ని కొట్టుకొని అగ్ని బాణాన్ని చెప్పు కొట్టాలి. అప్పుడు దేవుడు దీవులు పొందుకుంటాం. హల్లెలూయా. రెండోది ఏమి ఆయుధం? వాక్యం అనే ఆయుధం. వాక్యం లేకపోతే మోసపోతాం మనం. నీ హృదయంలో దేవుని వాక్యం లేకపోతే వారు మోసం చేస్తారు మనల్ని. ఈ దినాన చాలా మంది దేవుని వాక్యం తెలియకే అపవిత్రులుగా బ్రతుకుతున్నారు. వాళ్ళ హృదయాలలో దేవుని వాక్యం లేదు. యేసు ప్రభువు ఏమని చెప్పాడు? తన శిష్యులకు ఆజ్ఞాపించాడు, మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చెయ్యండి. నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుతున్నో వాటన్నిటిని వారికి తెలియపరచండి. మత్తయి సువార్త 28వ అధ్యాయంలో నేను ఏ ఏ విషయాలు మీకు చెప్పాను అవన్నీ వాళ్ళు చెప్పండి. ఈ దినాల్లో చాలా మంది దేవుని వాక్యాన్ని పంచారు. పాటలు నేర్పిస్తారు, పాటలు పాడేటట్టు చేస్తారు, కానీ అసలైంది దేవుని వాక్యం వాళ్ళ హృదయాల్లో ఉండేటట్టుగా చేయలేదు. దేవుని వాక్యం ఎలాంటి అయిందో తెలుసా? ఖడ్గం లాంటిది. వాక్యంలో రాయబడింది ఏంటి? వాక్యం అనే ఖడ్గము. ఎక్కడున్నది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6:17 దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకోండి. వాక్యం ఉండాలి. వాక్యం లేకపోతే అపవాది మోసం చేస్తాడు. వాక్యాలే చూపించి మోసం చేస్తాడు. చాలా మంది నేను మందిరాన్ని రాదు. ఎందుకు రారంటే కొద్దిగా మేము స్త్రీలం కదండి, కొద్దిగా గెలవాలండి మందిరానికి రావడాలు ఉంటారు. కానీ వాస్తవానికి అలా ఉందా బైబిల్లో? లేదు. వాడు చూపెట్టి ఏం చేస్తున్నాడు? మందిరానికి రాకుండా చేస్తాడు. ఆ వారం దీవుల్లో కోల్పోయినట్టుగా చేస్తాడు.
తర్వాత పొలము చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, కట్నాలు తీసుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. పొలం మన బైబిల్ చెప్పిందా? లేదు. మరి వాక్యం తెలుసా? తెలియదు. ఈ లోక ఆచారాలు ఆచరించదని దేవుని వాక్యం చెప్పింది. చాలామంది ఈ లోక ఆచారాలు ఆచరిస్తూ ఉంటారు. అంటే ఈ లోక ఆచారాలు తెలుసు కదా, ఈ కొన్ని చెప్పండి. మీరు ఈ లోక ఆచారాలు ఏంటి కొన్ని చెప్పండి. ఈ లోకం ఆచారాలు ఆచారాలు ఈ లోక ఆచారం నువ్వు చెప్పుకోండి. ఇల్లు కట్టినప్పుడు గుమ్మడికాయ కాదు, ఆచారం కట్టితే బాగుంటుంది. దేవుడి వైపు అలా చెప్పిందా? రోమా 12:2 ఈ లోక మర్యాదలు అనుసరించాలి. గలతీ 5:5లో ఏమో రాయబడింది? మీరు దినములను, మాసములను, ఉత్సవాలను, సంవత్సరాలు ఆచరించవద్దు అని వాక్యంలో. కానీ వాళ్ళకి వాక్యం తెలియదు. స్వస్థపరుస్తారని తెలుసు, బాగు చేస్తారని తెలుసు, కన్నీరు చూస్తారని తెలుసు, బతికెత్తారని తెలుసు, ఆహారం ఇస్తారని తెలుసు. కానీ ఈ లోక ఆచారాలు మనం ఆచరించకూడదు వాక్యం తెలియదు. ఇలాంటి ఆచరిస్తే దేవునికి ఒక బాధ. కొన్నిసార్లు ఇలాంటి ఆచరించే దేవుని రాజ్యాన్ని కోల్పోతారు. ఇప్పుడు మత్తయి సువార్త 15 అధ్యాయంలో 7, 8, 9 వచనాలు ఏమన్నా తెలుసా? మత్తయి సువార్త 15 అధ్యాయం 7, 8, 9 వచనాలు. ఈ లోక ఆచారాలు ఆచరించేవారు దేవుని రాజ్యానికి ప్రవేశించాలని దేవుని వాక్యం ఉంది. వేషధారులారా అని అంటారు. ఈ లోక మర్యాద, ఈ లోక ఆచారాలు దేవుని ఆచారాలుగా మీరు ఆచరిస్తున్నారు. మీరు అలాగ ఆచరిస్తూ వచ్చి ప్రార్థన చేస్తున్నారు. ఆ ప్రార్థన వ్యర్థమే. వచ్చి ఆరాధన చేస్తున్నారు. ఆ ఆరాధన వ్యర్థమని ప్రభు చెబుతున్నారు. ఉందా మాట? మత్తయి సువార్త 15 అధ్యాయం 9వ వచనంలో. చూసారు ఎవరైనా? ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను గనపరుస్తున్నారు, కానీ వారి హృదయం నాకు దూరంగా ఉంది. అదుగో మనుష్యులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించు వారు నన్ను వ్యర్థంగా. చాలా అంటే మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశం అంటే దేవుడు చెప్పడానికి అన్నట్టుగా మనుషులు కల్పించారు. ఇప్పుడు వాస్తు అనేది దేవుడు చూసారా? మనుషులు కల్పించారా? మనుషులే కల్పించారు. గుమ్మడికాయ పెట్టుకోవాలి, దిష్టి చుక్క పెట్టాలి. చాలా మంది దిష్టి చుక్క పెట్టాలి. బొగ్గన, చేతిన, అలికాల, ఇవన్నీ మనుషులు కల్పించారా? దేవుడు చెప్పాడా? ఈ మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని అలాగ చెప్పే సేవకులు ఉన్నారు. వాటిని అలాగ చేసేవాళ్ళు. కొంతమంది అంటే దేవుడు అన్నది ఇవి వేరండి, మనం చేసేవాడు మనం చేయాలా. గట్టి చెబితే సేవకుని తిట్టి ఆ సేవకుని దగ్గర కూడా మానేసేవాళ్ళు చాలా మంది. కాబట్టి దేవుడి రాజ్యాన్ని కోల్పోతాం. ఈ వాక్యం లేకపోతే రేపు ఆ పరలోక రాజ్యాన్ని కోల్పోతాం. ఇది దుష్టుడి యొక్క అగ్నిబాణం. లోక ఆచారం అనేది ఏంటిది? దుష్టుడి యొక్క అగ్నిబాణం. దేవుడికి నచ్చదు అది. నువ్వు దేవుడు నమ్మకుండా గుమ్మడికాయ నీ ఇంటిని కాపాడదని నమ్మితే అది దేవుడిగా ఎంత బాధపడతాడు? దేవుడు నీ ఇంటిని కాపాడతాడైతే, లేదు దిష్టి బొమ్మ నా ఇంటిని కాపాడుతుందని దిష్టి బొమ్మను నమ్మి దిష్టి బొమ్మను పెడితే దేవుడు ఎంత బాధపడతాడు? లేదు నిమ్మకాయలు నన్ను కాపాడితేని దేవుడు నమ్మకుండా నిమ్మకాయలు నమ్ముతున్నావు, దేవుడు ఎంత బాధపడతాడు? చూడండి, వాక్యం తెలియదు. అలాగ ఆచరించే వాళ్ళు దేవుడు అసలు లేకుండా చేశాడు. లేవియకాండం 20 అధ్యాయం 20వ వచనంలో అట్ట ఆచారాలన్నీ ఆచరించారు కాబట్టి నేను వారిని లేకుండా చేశాను. మిమ్మల్ని కూడా ఈ దేశం కక్కి వేయకుండా ఉండాలంటే ఆచారాలు ఆచరించవద్దని లేవియకాండం 20 అధ్యాయం 20, 21, 22 వచనాల్లో రాయబడి ఉంది. ఆచారాలు ఆచరిస్తున్నారు చాలా మంది. అవే మమ్మల్ని రక్షిస్తాయి. వాటి వల్లే మేము బాగుంటాం. ఈ నల్లదారాలు కడతా ఉంటారు కదా, కాలు, అవన్నీ దేవుడు చెప్పాడా? మరి ఎవరు చెప్పారు? మరి హిందువులు దేవుడు నెరగర వాళ్ళు పెట్టినవి ఇవన్నీ. కానీ దేవుడు మాటనైనా పక్కన పెట్టేస్తాడు. కానీ అవి మాత్రం చేసి తిరుగు. మరి ఇప్పుడు వాక్యం ఉందా? వాక్యం తెలుసా? వాక్యానికి లోపడుతున్నావా? ఈ వాక్యం లేకపోతే అవి ఉంటుంది లోపల. ఈ వాక్యం నీ హృదయంలో లేకపోతే, ఈ వాక్యం ఆయుధం లేకపోతే సాధారణ పంపిస్తున్నారు. మనం అవన్నీ ఆచరించడం వల్ల దేవుని కోపాన్ని తెప్పించిన వాళ్ళు అవుతాం.
దీవుని పోగొట్టుకున్న దేవుని రాజ్యాన్ని కూడా కోల్పోయే ప్రమాదం. కానీ వాక్యమనే ఆయుధం క్రైస్తవుల దగ్గర ఉన్నారు. చాలా మంది అంటున్నారు మేము దేవుని బిడ్డలమే, అబ్రహాం మా తండ్రి అంటారు. యేసుప్రభువు ఏమన్నా తెలుసా? అబ్రహాం మీ తండ్రి నిజమే, కానీ మీరు అపవాది సంబంధాలు, మీరు అబ్రహాం సంబంధాలు కాదు, మీరు అపవాది సంబంధం. ఎందుకంటే మీలో నా వాక్యం మనకు సౌలు. ఆ మాట చదవండి, యోహాను సువార్త. వాళ్ళు అంటారు మేము దేవుని పిల్లలమండి, అబ్రహాం సంతానం అంటే ఆయన అబ్రహాం సంతానం కాదు, మీరు అపవాది సంతానం అని అంటారు. 6వ అధ్యాయం యోహాను సువార్త 6వ అధ్యాయం. సారీ 8వ అధ్యాయం యోహాను సువార్త 8వ అధ్యాయము 39వ వచనం. అందుకు వారు ఆయనతో మా తండ్రి అబ్రహాము అని. అప్పుడు యేసుప్రభువు ఏమన్నారు? మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము చేసిన క్రియలు చేస్తారు. వాళ్ళు ఏమంటున్నారు? మా తండ్రి అబ్రహాము అంటున్నారు. కానీ యేసుప్రభువు అంటారు మీరు అబ్రహాము పిల్లలైతే అబ్రహాము క్రియలు చేస్తారు అని చెబుతూ, ఇంకా కిందకి చెబుతూ మీరు మీ తండ్రి యొక్క 14వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. 44వ వచనం ఉంది కదా, 44వ వచనంలో 8వ అధ్యాయం 44వ వచనం, మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం, మీ తండ్రి ద్రాక్ష జరగవచ్చు. వారే మేము అబ్రహాం సంతానం అంటే యేసుప్రభువు ఏమన్నారు? మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. ఎందుకు? మీరు నా వాక్యమునకు చోటు లేదు. ఆ మాట చూడండి, 37వ వచనం, మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక నన్ను చంపా వెతుకుతున్నారు. మీరు అబ్రహాము సంతానం అని నాకు తెలియదు, అయినను మీలో నా వాక్యమునకు చోటు లేదు కనుక మీరు నన్ను చంపా వెతుకుతున్నారు. ఈ మాటను ఎలాగ చెప్పుకోవచ్చు? మీరు దేవుని మందిరానికి వస్తారని నాకు తెలియదు, అయినా మీలో నా వాక్యమునకు చోటు లేదు. లోక సంబంధమైన ఆచారాలు ఆచరించుటకు దేవుని వాక్యాన్ని చంపేస్తున్నారు. స్తోత్రం, హల్లెలూయా. అర్థమవుతుందా? మీరు దేవుని మందిరానికి వస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, ప్రార్థన చేస్తున్నారన్న సంగతి నాకు తెలుసు, కానీ మీలో నా వాక్యమునకు చోటు లేదు. నా వాక్యానికి చోటు లేదు. లోక సంబంధమైన ఆచారాలు ఆచరించడానికి నా వాక్యాన్ని మీరేం చేస్తున్నారు? చంపేస్తున్నారు, సమాధి చేసేస్తున్నారు. నా వాక్యాన్ని మీరు మీ తండ్రి యొక్క అపవాది సంబంధం. మీరు మందిరానికి వస్తున్నారు నాకు తెలుసు, ప్రార్థన చేస్తున్నారు తెలుసు, కానీ నా వాక్యానికి మీలో చోటు లేదు. లోక మర్యాదలు అనుసరించడానికి వాక్యానికి చోటు లేదు, ఆచారాలు ఆచరించడానికి ఆ వాక్యానికి చోటు లేదు. నా వాక్యాన్ని చంపేస్తాను, నాకు వ్యర్థంగా ఆరాధిస్తున్నారు అని కానీ వాక్యం లేకపోవడం వల్ల మనం దారి తప్పే ప్రమాదాలు ఉంటాయి. సాతాను వచ్చి ఏం చేస్తారు? చేయకూడని అన్నీ చేస్తారు. ఇక ఒక మాట చెప్పాలంటే హిందువులకి మనకి తేడా ఏంటి చెప్పాలి? హిందువులు మంచి రోజులు అవుతారు, నువ్వు మంచి రోజులు అవుతున్నావు. తేడా ఏంటి? హిందువులు ఎదురు చూపుతారు, నువ్వు ఎదురు చూపు చూస్తావు. తేడా ఏంటి? హిందువులు పొలం చూస్తున్నారు, నువ్వు పొలం చూస్తున్నావు. తేడా ఏంటి? దేవుణ్ణి ఎరగని వారు ముహూర్తాలు పెడుతున్నారు, నువ్వు ముహూర్తాలు పెడుతున్నావు. తేడా ఏంటి? దేవుణ్ణి ఎరగని వాళ్ళు పాలు పొంగిస్తున్నారు, నువ్వు పాలు పొంగిస్తున్నావు. తేడా ఏంటి? దేవుణ్ణి ఎరగని వాళ్ళు వాస్తవం చేస్తున్నారు, నువ్వు వాస్తవం చేస్తున్నావు. తేడా ఏంటి? దేవుణ్ణి ఎరగని వాళ్ళు కుడికాలు పెడుతున్నారు, నువ్వు కుడికాలు పెడుతున్నావు. తేడా ఏంటి? దేవుణ్ణి ఎరగని వాళ్ళు పొసుకుపోతున్నారు, నువ్వు పొసుకుపోతున్నావు. తేడా ఏంటి? ఏంటి దేవుని బిడ్డగా నీకు తేడా ఏంటి చెప్పండి? దేవుని ఎరగని వాళ్ళు గుమ్మడికాయ కొబ్బరికాయ కడుతున్నారు, నువ్వు కూడా గుమ్మడికాయ కొబ్బరికాయ కడుతున్నావు. తేడా ఏంటి? దేవుని ఎరగని వాళ్ళు మంచి రోజు అంటున్నారు, నువ్వు మంచి రోజు అంటున్నావు. తేడా ఏమని చెప్పు నాకు? దేవుడు తన రాజ్యాన్ని ఎందుకు ఇవ్వాలి చెప్పండి?
తేడా ఏముంది చెప్పండి. వాళ్ళు చచ్చిపోతే దినాలు చేస్తున్నారు, నువ్వు చచ్చిపోతే దినాలు చేస్తున్నావు. పలానా రోజు అని ఒక రోజు పెట్టుకో లెక్కల ప్రకారం. ఏంటి తేడా? పిల్లలు పుడితే వాళ్ళు ఏదో చేస్తున్నారు స్నానాలు, నువ్వు చేస్తున్నావు. తేడా ఏంటి? వాళ్ళు పిల్లలు పుడితే ముందు చీపురు కట్టేస్తున్నారు, నువ్వు చీపురు కట్టేస్తున్నావు. తేడా ఏంటి? వాళ్ళు ఇంటికి కలబంద కడుతున్నారు, నువ్వు ఇంటికి కలబంద కడుతున్నావు. తేడా ఏంటి? ఏంటి దేవుని పిల్లలుగా తేడా ఏంటి? అంటే ఏమి లేదని మన వాక్యము లేదు. ఒకవేళ వాక్యం చదువుతున్నా ఆ వాక్యాన్ని ఏం చేస్తున్నారు? సంపు పడేస్తున్నారు. ఆమె దుష్టులు వేసి అగ్ని బాణాలు ఇవ్వండి. అలా వాస్తు చూడాలి, ఆదరణ చెప్తే వాస్తు చూడాలి. అది వాస్తు మేము రావన్నారు. ఈ ఫంక్షన్ ఆ ఫంక్షన్ చేయాలంటా ఉంటారు. నువ్వు చేయకపోతే మేము రావన్నారు. అగ్ని బాణం వేస్తున్నాడు. అయితే అగ్ని బాణాలన్నింటినీ తొలగించుకోవడానికి వాక్యం మనలో దేవుడు ఇలా చెప్పలేదు. దేవుడు ఇలా ఉండమని చెప్పాలి. కాబట్టి మేము ఇలా ఉంటామని మీరు కానీ చెబితే ఆయుధంతో వారిని మనం ఎదిరించాలి. ఎప్పుడైతే ఎదిరిస్తామో దేవుడి రాజ్యానికి వారసులు అవుతాం, దేవుడి చేత జీవించబడతాం. హల్లెలూయా. మొన్న ఒక అతను వచ్చిన దగ్గరికి, నీకు అప్పులు ఉన్నాయా పాస్టర్? నాకేం అప్పులు దేవుడే వల్ల. హల్లెలూయా. అది కోటేశ్వరుడు రాయగారు అని అంటారు. అదేంటంటే అవును, మేము మాకెంత ఉంది కానీ అన్ని అప్పులే, నువ్వే కోటేశ్వరుడు. దేవుడు దేవుడు అప్పులే ఉన్నామయ్యా, ఉన్న దాంట్లో కాళ్ళు ముడుచుకొని ఉంటాను. అంతేగాని ఒక చిన్న షాపుల దగ్గర ఒక 10 రూపాయలు 20 రూపాయలు ఒక 100 అయ్యి, అంతేగాని అసలు అప్పులే కోటేశ్వరుడు. అగ్ని బాగా వేస్తా ఉంటుంది. చాలా బాగుంది. వాక్యం నీలో ఉండాలి. వాక్యం లేకపోతే మనం ఆశీర్వాదాలు పోగొట్టుకుంటాం, దీవెనలు పోగొట్టుకుంటాం. దేవుడిచ్చే గొప్ప దీవెన, విలువైన దీవెనలు పోగొట్టుకుంటాం. యోబుజుడు దేవుని వల్ల మేలే అనుభవించాలా, కీడు అనుభవించాలి. అంత మంచి దేవుని పట్ల అభిప్రాయం ఉంది. అందుకే ఏం పొందుకున్నాడు? 2 ఆశీర్వాదం పొందుకున్నాడు. వాక్యం సమృద్ధిగా, వాక్యమే బ్రతికిస్తాను. వాక్యం గురించి చాలా ఉన్నాయి. వాక్యం ఏం చేస్తుంది? బ్రతికిస్తాను. వాక్యం పాదాలకి దీపం, త్రోవలకి వెలుగు. వాక్యాన్ని ధ్యానించడం ద్వారా ఒక చెట్టు నీటి కాలంలో ఎట్లా నడపడుతుందో అలాగే పచ్చగా ఉంటాం. నువ్వు చేసే పనులన్నీ దేవుడు సఫలపరుస్తాడు. ఇంకేం కావాలి చెప్పండి? ఈ వాక్యానుసారంగా నువ్వు జీవిస్తే నువ్వు చేసే ప్రతి పనిని సఫలపరుస్తాడు. ఇంకేం దేవుడు కావాలి చెప్పండి? వాక్యం అంటే వాక్యమైన ఆయుధం మనకు ఉండాలి. 3వది సహవాసమైన ఆయుధం. ఈ ఆయుధం లేకపోతే పడిపోతారు చాలా. సహవాసం చేసి సమాధానం ఉంది. ఎపిసి రాసిన పత్రికలో సమాధానం అనే జోడు, అంతే కదా? 15వ వచనం సమాధానం. అంటే మనం సమాధానం ఉండాలి. మనందరూ ఎలా ఉండాలి? సమాధానం. దేవుని పిల్లల సంఘంలో సమాధానం కలిగి ఉండాలి. అసమాధానం ఉండకూడదు. అసమాధానం ఉంటే సాతానుడు మనల్ని పాడు చేస్తున్నాడు. ఈజీగా దేవుళ్ళ నుండి తప్పిస్తాడు. ఇప్పుడు సమాధానంగా అందరూ కలిసి ఉంటే, ఒకరితో ఒక సమాధానం కలిసి ఉంటే మనకు ఎంతో దీవెన, ఎంతో ఆశీర్వాదం. ఇప్పుడు చాలా గడ్డి పరకలు కలిసి ఉన్నాయనుకో, దేనిని బంధిస్తుంది? ఏనుగులు కూడా గడ్డి పరకలు ఉంటాయి కదా, అవన్నీ చాలా కలిసి ఉన్నాయనుకో, ఏనుగులు కూడా బంధిస్తుంది. అది ఒకటే ఉంటే ఏనుగు కాళ్ళ కింద పడి నలిపేస్తుంది. అంటే దేవుడి పిల్లలు మనం ఎప్పుడు సమాధానంగా ఉండాలి, కలిసి ఉండాలి. చిన్నప్పుడు నీతి కథ చదవడం ఏంటంటే 4 ఆవులు ఎప్పుడు కలిసి ఉన్నాయంట. 4 ఆవులు ఎప్పుడు కలిసి ఉన్నాయి. ఎప్పుడు కలిసి ఉన్నాయి 4 ఆవులు. ఒక పులి తినడానికి వెళ్ళిందన్న, కానీ ఎక్కడ పోయినా కలిసి ఉంటుంది. కొనుక్కున్నా కలిసి ఉంటుంది, నీళ్ళ కలిసి ఉంటున్నాయి, ఏదైనా గడ్డి తినడానికి కలిసి ఉంటున్నాయి. అయితే పులి వాటిని తినడానికి వెళ్తే 4 ధైర్యం తెచ్చుకొని 4 దిక్కులు పొడిస్తే పులే పారిపోయినా. ఇక పులి ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా అది కలిసే వాటిని తినడానికి వాళ్ళ కాల. చివరికి ఒక ఉపాయం వేసింది, వాటిని ఎడగొట్టాలని ఉపాయం వేసింది.
వారితో మంచిదానిలాగా వెళ్ళి వాళ్ళలో వారికి గొడవలు పెట్టి 4 దిక్కులు అయిపోయినట్టుగా చేశారు. ఇప్పుడు పులి ఒక్కొక్క దిక్కులు వెళ్ళి ఒక్కొక్క దాని మీద పడి సంపాదిస్తారు. కాబట్టి జాగ్రత్త. దేవుడి పిల్లలు కొన్ని చిన్న సమస్యలు మన జీవితాల్లోకి ప్రవేశించి మనకే సమాధానం లేకుండా అప్పుడు అపవాది ఈజీగా పడి ఆత్మీయత లేకుండా సమాధానం లేకుండా చేస్తాం. ఎప్పుడైతే సమాధానం ఉండదో మనం పతనమైపోతాం. దేవుని దీవెనలు పాల్గొట్టుకుంటాం. అన్ని కట్టెలు కలిసి ఉంటేనే మంట బాగా మండుతారు. ఒక కట్ట మండిద్దా అన్ని కట్టెలు ఒకే కట్ట మీద మంట మనం చూద్దాం మండలేదని. దేవుని పిల్లలు సమాధానంగా ఉండాలి. కొన్ని చిన్న సమస్యలు వస్తూ ఉంటాయి, రావని నేను చెప్పను. అయితే మనం ఏం చేయాలి? వాటన్నిటిని పక్కకి తీసేసుకొని ఒకరితో ఒకరు 2 చెప్పులు ఎలా ఉంటాయి? ఎప్పుడు పక్కన ఉండాలి, పక్కనే ఉండాలి. అవి పక్క లేకపోతే నడవగలరా? అలాగే దేవుని ప్రజలు మనందరం ఎప్పుడు పక్కనే కలిసి మెలిసి ఉండాలి. అప్పుడు దేవుని ఆశీర్వాదానికి మన పాత్రలమే. సమాధానం లేకపోతే దేవుని పాపం. దీంట్లో సమాధానం, ఈ సంఘంలో సమాధానం, బయట సమాధానం, ముఖ్యంగా ఎవరితో ఉండాలి? దేవుని ప్రజల మధ్య సమాధానము కలిసి అప్పుడు ఎంతోంది కలవకుండా ఉండే ప్రయత్నాలు వాడు చేస్తాడు. దానిని తిప్పుకొట్టాలి. సమాధానం కలిగి సహవాసం చేసి దాన్ని తిప్పుకొట్టినప్పుడు దేవుని యొక్క సకల ఆశీర్వాదానికి మనం పాత్రలు అవుతాం. అది 3 మాటలు చెప్పారు. ఏమంటే క్రైస్తవ ఆయుధాలు 1 విశ్వాసము, వాక్యము, సహవాసము, చివరిది ప్రార్థన. ఎక్కడుందా మా ప్రార్థన? ఉందా? ప్రార్థన కూడా ఒక ఆయుధం. ఆ చివరి మాట 19వ వచనంలో ఉంటుంది చూడండి. విశ్వాసమైన గాలు పెట్టుకొని ప్రార్థన విజ్ఞాపనల చేత ఆత్మ వలన ప్రతి విధమైన ప్రార్థన. ఎన్నో వచ్చిన అది 19వ వచ్చిన 18 ఉన్నాయి. రాసిన పత్రిక 6:18. ప్రార్థన ప్రతి సమయంలో ఏం చేస్తా ఉంటాం? మనం ప్రార్థన చేస్తాం. ప్రతి సమస్యకు ప్రార్థన చేస్తాం. హల్లెలూయా. మోషే ప్రార్థన చేశాడు, విజయం వచ్చింది. యెహోషువ ప్రార్థన చేశాడు, సూర్యచంద్రులు ఆపాడు. మోషే ప్రార్థన చేశాడు, సముద్రాన్ని చీల్చేశాడు. మోషే ప్రార్థన చేశాడు, మన్నాను కురిపించాడు. ఎస్తేరు ప్రార్థన చేసింది, దేవుడు తన ప్రజలను విడిపించాడు, కాపాడాడు. ఎబ్బేసు ప్రార్థన చేశాడు, వేదన పోయి ఆశీర్వాదాలు వచ్చింది. హానోకు ప్రార్థన చేశాడు. ఇంకా ఎంతమంది ప్రార్థన? కొర్నేలు ప్రార్థన చేశాడు, ఇంటికి రక్షణ వచ్చింది. పేతురు ప్రార్థన చేయగా చచ్చిపోయిన ఒక ఆమె బతికింది, ద్వారక బతికింది. పేతురు ప్రార్థన చేయగా ఎలీషా ప్రార్థన చేశాడు, చనిపోయిన అబ్బాయి లేచాడు. పౌలు సేనలు మధ్యరాత్రిలో ప్రార్థన చేశాడు, చెరసాల పునాదులకే భూకంపం వచ్చి కదిలిపోయింది. ప్రార్థనలు ఎంత శక్తి ఉందో చూడండి. ప్రార్థనలు ఎంత శక్తి ఉందో చూడండి. అపవాది బంధిస్తూ ఉంటారు కొన్నిసార్లు. ఆ బంధకాలను ఊడిపోవాలని ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. పౌలు సేనలు అపొస్తలుల కార్యాలు 16 చేయాలనుకుంటా మధ్యరాత్రి వేళ పాట పాడి ప్రార్థన చేస్తూ ఉండగా దేవుడు అకస్మాత్తుగా భూకంపం కలిగింది. జైలు పునాదులకి, జైలు గోడలను పగిలిపోయినాయి. అందరి బంధకాలు ఊడిపోయినాయి. దేవుడికి స్తోత్రం. హల్లెలూయా. నీ బంధకాలు పోవాలంటే ప్రార్థన చేయి. నీ సైకిల్ తిరిగిపోవాలంటే ప్రార్థన చేయి. నీ రోగం పోవాలంటే ప్రార్థన చేయి. నీ సమస్య పోవాలంటే ప్రార్థన చేయి. ప్రార్థన గొప్ప ఆయుధం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రార్థన చేస్తే బంధకాలన్నీ ఊడిపోతాయంటే అందుకు ప్రార్థన విజ్ఞాపనం చేత ప్రార్థనలో స్తుతి ఉంటుంది, ప్రార్థనలో ఆరాధన ఉంటుంది, ప్రార్థనలో విజ్ఞాపన ఉంటుంది. ప్రార్థన మన కొరకు చేసేది, విజ్ఞాపన ప్రార్థన ఇతరుల కొరకు చేసేది. ప్రార్థనలో ఆరాధించడం ఉంటుంది, ప్రార్థనలో గణపరచడం ఉంటుంది. ఆరాధనతో కూడిన ప్రార్థన, ఆయనను స్తుతించడం కూడిన ప్రార్థన ఎరుకో గోడల్ని కూల్చివేశాయి. ఈ దినాన సాతాను కట్టిన గోడలన్నింటినీ దేవుడు కూల్చిపడేస్తాడు. స్తుతితో కూడిన ప్రార్థన చేసినప్పుడు, కృతజ్ఞతతో కూడిన ప్రార్థన చేసినప్పుడు, ఆరాధన భావంతో ప్రార్థన చేసినప్పుడు
కోట గోడలు కూడా నేను కూల్చేస్తాను, నీకు ముందు మార్గాన్ని సరళము చేస్తాను, సిద్ధపరిచిన దీవెనలు నువ్వు పొందుకునేటట్టు చేస్తాను. ప్రార్థన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇవన్నీ ఆయుధాలు గుర్తుపెట్టుకోండి. క్రైస్తవుల ఆయుధాలు విశ్వాసము, ప్రార్థన, సహవాసము, వాక్యము. ఇవి క్రైస్తవుని ఆయుధాలు. ఇవి పోగొట్టుకోకూడదు. ఇవి పోగొట్టుకుంటే ఆకాశ మండలంలో దురాత్మలు మన మీద పడుతుంది, దురాత్మ సమూహాలు మన మీద పడుతుంది. అవి శరీర సంబంధం సంభవం కానీ దేవుడి రాజ్యం నుండి మనల్ని దూరం చేస్తాయి, నిత్య నరకం పాలయ్యేటట్టు చేస్తాయి, మన జీవితాల మీద మనకి విరక్తి కలిగేటట్టు చేస్తాయి, దేవుని ఆశీర్వాదానికి దూరం చేస్తాయి. కానీ ఆయుధాలు ఎప్పుడు కలిగి క్రైస్తవుని ఆయుధాలు ప్రార్థన, వాక్యము, విశ్వాసము, తర్వాత సమాధానం అనే ఈ ఆయుధాలు ఇప్పుడు మనం కలిగి ఉండి దుష్టులు వేసుకుంటే అగ్నిబాణాన్ని చల్లార్చి మనం తిప్పుకొట్టి దేవుని ఆశీర్వాదాలు పొందుకోవాలి. రేపు నిత్య రాజ్యాన్ని స్వాతంత్రం చేసుకోవాలి. అటు కూడా దేవుడు మనందరికీ దయచేయగాక. ప్రార్థన చేసుకుందాం.